శేర్లింగంపల్లి జోనల్ ఆఫీస్ ప్రాంగణంలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ పై మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు జోనల్ కమిషనర్ హేమంత్ జోర్కడే తెలిపారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి సృజన ఐఏఎస్ తో కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశంలో పారిశుద్ధ్య చర్యలు, నిర్వహణపై కీలక అంశాలను కమిషనర్ వివరించనున్నారు. తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 99 రోజులు ప్రోగ్రాం పెట్టుకొని 99 రోజులు ప్రోగ్రామే కాదు, ఎవ్రీ మంత్ కంపల్సరీ 2 days కార్యక్రమం పెట్టాలనే మంచి ప్రోగ్రాం చేయటం ఒక ఎత్తు అయితే, ప్రజల్ని భాగస్వామ్యం చేసి ప్రజలు కూడా ఇవాళ క్లీన్ చేసామంటే మనం రేపు వేయటం కాదు, ఇది ఇలాగే కాపాడుకోవాలా. 29 రాష్ట్రాల ప్రజానికి ఉన్నారు, ఐటీ మిత్రులు ఉన్నారు. శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ అంటే ఒక ప్రెస్టీజియస్ కాన్స్టిట్యూన్సీ, పెద్ద కాన్స్టిట్యూన్సీ, హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ. ఈ ప్రాంతాన్ని శుభ్రంగా పరిశుభ్రతగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మన బాధ్యతగా భావిస్తారు. ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం, ఏమైనా చేస్తాం, కానీ కాపాడుకోండి. మీరు మీ ప్రశాంత వాతావరణాన్ని ఎక్కడ భంగం కలగకుండా నేను ఏ గొడవలు చేయకుండా సాధించే బాధ్యత ముఖ్యమంత్రిగా చెప్తాను. ముఖ్యమంత్రి గారి మాటకి చెరువుల దగ్గర నుంచి మురికి కూపాల దగ్గర నుంచి అన్నింటినీ కూడా కాపాడుకొని శుభ్రం చేస్తున్న కార్యక్రమంలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీన్ని వాడుకుంటే మనము మన భవిష్యత్తు బాగుంటున్న విషయాలన్నింటినీ కూడా గమనిస్తే ఇది ఖచ్చితంగా మంచి నగరం మరి చేసుకోవడం మన పాత్ర అప్పుడు భావించే రోజున ఇది ఖచ్చితంగా మంచి ప్రాంతం ఎటువంటి సందేహం. నిలబడే ప్రాంతాల్లో నేషనల్ క్రీడాకారులు ప్రతి శనివారం శనివారం మన భాగస్వామ్యం అందరితో కలిసి పూర్తిగా సోషల్ వర్కర్స్ కావచ్చు, వాళ్ళని అభివృద్ధి కావచ్చు, అందరూ కూడా పాలు పంచుకొని విజయవంతం చేయాల్సిన కోరుతూ ఈ కార్యక్రమాలు మంచి కార్యక్రమం తలపెట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు చూడని విధంగా 99 రోజుల ప్రోగ్రాం కార్యక్రమం స్వయంగా కమిషనర్ గారు రావడం, గారు అధికారులు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషం. వాళ్ళ పట్ల వర్తిస్తారు. ప్రతి